ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఈ పెసరపప్పు స్నాక్స్ కోసం 2 కప్పుల బియ్యపు పిండి, హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి దీన్ని మెత్తగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ముద్దపప్పు గుత్తుతో లేదా గరిటెతో మెత్తగా స్మాష్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడే ఇందులో రుచికి సరిపడే సాల్టు, కారం, పసుపు, తెల్ల నువ్వులు, వాము, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ ముద్ద కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండి పొడి పొడిగా ఉంటే కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కవర్ తీసుకొని గోధుమ పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఈ పిండిని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ కర్రతో ఈ విధంగా రుద్దుకోవాలి. కర్రకి పిండి అతుక్కోకుండా పైన కూడా గోధుమ పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ డ్రీ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి పెసరపప్పు స్నాక్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.